ఇవాళ అన్ని కాగితాలు మీరు ఇచ్చి అమ్ముకుంటలకు అంతగా అండగా ఉండి అన్ని పర్మిషన్లు మున్సిపాలిటీలలో ఇచ్చి ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్తో సహా కట్టుకొని ఇవాళ వచ్చి ప్రశాంతంగా ఉంటున్న కుటుంబాలలో చిచ్చు పెట్టే ప్రశాంత కుటుంబాల్లోని అగ్గి పెట్టేటువంటి అధికారానికి ఎవడిచ్చిండ్రా అని చెప్పి అడుగుతున్నారు ఇలా. కాబట్టి నేను 8 నెలలు కొట్లాడినా ఈ విషయం మీద. ఒక హైడ్రా మీద నేను ఒక 4 నెలలు కొట్లాడినా, ఒక మూసి మీద ఒక 3-4 నెలలు కొట్లాడినా. ఆనాడు కొట్లాడుతున్నప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడారు. ఈ ఈటల రాజేందర్ గారు అక్రమార్కులకు అండగా ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటానికి అండగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అండగా ఉన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండగా లేడు. ఇక్కడ ఎవడో నాకు తెలియదు, మీకు భూమి ఎవడు అమ్మిపోయిండో, ఈ ఇల్లు ఎవడు కట్టించిండో నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకు తెలిసిందాలు ఏంటంటే 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నోళ్ళు అన్యాయం గురవుతున్నది నా బాధ. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు అందరు తెలుస్తుంది. ఇక్కడ ఎవడు బిల్డింగ్ కట్టిపోయిండో నాకేం తెలుస్తుంది చెప్పండి. నాకు తెలిసేదల్లా ఇక్కడ నేను ఎంపీని, మొన్ననే నాకు గొప్ప మెజార్టీతో గెలిపించిండు. నా ముఖం తెలియకపోయినప్పటికీ కూడా నాకు గెలిపించిండు. ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు, నీ ఆర్డీఓ అంటాడు, నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే, నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ వాళ్ళకు అండగా ఉండకపోతే, మీరు విఫలమైతే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంటుంది. నేను ఎంపీని కాబట్టి నా మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా, దీన్ని మళ్ళీ జిల్లా మంత్రి ఉన్నాడు మనకి. ఇక్కడ ఒక్క కాంగ్రెస్ ఆయన గెలవలే, ఇక్కడ ఒక్క మంత్రి లేడు. ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు, తప్పకుండా పంపిస్తా. రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా, ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా. దాని తదుపరి ఏం చేయాలని అది చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు టెన్షన్ పడకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆందోళనతో ఉండకుండా అని చెప్పి మనవి చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటారు. నిజంగా ఇది ఎఫ్టీఎల్ ఉంటే కూడా కూరకూడదు అంటున్నాను. ఇది నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే, ఈ ఎఫ్టీఎల్లో ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓ కానీ ఫస్ట్ పనిష్మెంట్, నీ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయి మొత్తం. కానీ మమ్మల్ని కోసపుచ్చుకునే అధికారికి ఎవడిచ్చిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మీరు భయపడకండి, మీరు ఆందోళన చెందొద్దని చెప్పి మనం చేస్తూ మేము ఉంటాం మీకు అండగా, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు శాడిస్ట్, నువ్వు ఎవరు చెప్పిన ఇంటలేమంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పిన నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏంద్రా అది, ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్ట్ లో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు ఏంద్రా అది ఏం మాటలరా ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు, ఎంపీ లెక్కల లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకు అని ఎవర్రా నీకు ఏం మాటలు రావి ఈటల రాజేందర్?
ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కాడ 10,000 పోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడక ఏందిరా అంటే మేము అనలేమా? నా కొడక, అరే ఇటల్ రాయిందా నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఇటల్ రాయిందా నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఇటల్ రాయిందా నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటలు రాయిందా నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటల రాజేందర్ని. ఎవడు రా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏం అయితేనే లేవు కదాడా.